రాజకీయాల్లో నాయకులకు ప్రజలు ఎంత ముఖ్యమో వాళ్ళని నడిపించే పార్టీ కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగితే ప్రశ్నించే నాయకుడు సొంత పార్టీలో సిద్ధాంతాలకు అతీతంగా జరిగే సంస్కరణలు నిలదీయడంలో తప్పులేదు. ఆ నిలదీతే ఇప్పుడు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 40 ఏళ్ల రాజకీయాల్లో ఏనాడు కాంట్రవర్సీలకు వెళ్లని నేతగా ఉన్న జీవన్ రెడ్డి తొలిసారి తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులతో దారి తప్పిన పార్టీలో ముసలం పుట్టించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, పార్టీకి ఏనాడు వ్యతిరేకంగా పల్లెత్తి మాట అనని విధేయత. అలాంటి నేత హర్ట్ అయితే ఎలా ఉంటుంది? జగిత్యాల కేంద్రంగా తెలంగాణ హస్తం పార్టీలో ఇప్పుడు అదే జరిగింది. పార్టీలో కీలకంగా ఉన్న నేత అలకబూని రాజీనామా అస్త్రం ప్రయోగించటం ఒక్కసారిగా ఆ పార్టీని కుదిపేసింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరటం కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టించింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ జగిత్యాలలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు. అలాంటిది తనకు సమాచారం అందించకుండా సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు పార్టీ పెద్దల నుంచి రాకపోవటంతో పార్టీ శ్రేణులు కూడా విస్మయానికి గురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన వెంటే మా ప్రయాణమంటూ ప్రకటించారు. ఎమ్మెల్యే సంజయ్ చేరికతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఫిరాయింపులపై ఇటీవలే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి పూర్తి బలం ఉండటంతో చేరికలు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దాంతో ఒక సీనియర్ కు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించిన జీవన్ రెడ్డి కార్యకర్తల మనోభావాలను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. రాజీనామా చేసేందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆయన నల్గొండ జిల్లా పర్యటనలో ఉండటంతో రాజీనామాకు బ్రేక్ పడింది. అయితే జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలినట్టయింది. దాంతో రాష్ట్ర నాయకత్వం ఆయన్ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు ఆయనతో చర్చించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి అభిప్రాయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి కూడా రంగంలోకి దిగి చర్చలు జరిపారు. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సీనియర్లను వదులుకోదని, జరిగిన పరిణామాలు ఎలా ఉన్నా జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. ఏ సీనియర్ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది. కాబట్టి ఏ నాయకులకు కూడా మనస్తాపం గురి అయితే మేమందరం బాధపడతాం. వారి స్థాయికి తగ్గట్టుగా, వారి సీనియారిటీ తగ్గట్టుగా, వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలుంటాయి. రాష్ట్ర నాయకులు ఎంత బుజ్జగింపులకు దిగినా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. తన పదవికి రాజీనామా చేసి ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. ఫిరాయింపులపై ఏఐసీసీ తీసుకున్న స్టాండ్ పైనే తాను ఉన్నానని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నది 4 దశాబ్దాల అనుబంధం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది కొనసాగాలని కోరుకుంటున్నా, కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఫిరాయింపులు నా వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ఆలోచన విధానం, నా ఆలోచన విధానం. పార్టీ ఫిరాయించేటువంటి చట్టసభకి ఎంపికైన సభ్యుడు ఎవరైనా గాని ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ ఎన్నికలో 5 న్యాయంలో అదొక భాగాన్ని పొందుపరచుకోవడం జరిగింది. నేను దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాను. అఖిల కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా మాట్లాడడం లేదు. ఇక 2 రోజుల పాటు జరిగిన చర్చలు, బుజ్జగింపు చర్యలు ఫెయిల్ అవటంతో జగిత్యాల పంచాయతీ హస్తినకు చేరింది. నేరుగా ఏఐసీసీ నుంచే ఆయనకు పిలుపొచ్చింది. జీవన్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి, కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు జీవన్ రెడ్డిని తీసుకురావాల్సిందిగా దీపాదాసు మున్షి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో జరిగే చర్చల అనంతరం జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
పార్టీలో బలాన్ని జోష్ ని పెంచుతుందని అనుకున్న చేరికల పర్వం కాంగ్రెస్ లో ఒక్కసారిగా ముసలం పుట్టించింది. ఇప్పటికే ఏఐసీసీ కూడా రాష్ట్ర అధినాయకత్వాన్ని చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆయా నియోజకవర్గాల్లోని నేతలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తానికి రాజీనామా చేస్తారా, కొనసాగుతారా అనే విషయాన్ని పక్కన పెడితే జీవన్ రెడ్డి అలక మాత్రం పార్టీలో చేరికలు, ఫిరాయింపులపై హెచ్చరిక జారీ చేసిందనే చెప్పాలి.